అందరికీ నమస్తే. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో లేకపోతే ఈ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో ప్రజలకు లేకపోతే అపోజిషన్ లీడర్లకు జర్నలిస్టుల కన్నా ముందు ఆఫీసర్స్కి అర్థమవుతుంది సీన్. ఇప్పుడు ఆఫీసర్స్కి అదే అర్థమైనట్టుగా అనిపించింది. ఈరోజు అసెంబ్లీ దగ్గర నుంచి వ్యవసాయ కమిషన్ ఆఫీసు, అక్కడ నుంచి సెక్రటేరియట్, కేటీఆర్ హరీష్ రావు అరెస్ట్ చేసిన తీరు, ఇవన్నీ చూస్తే ఈ ప్రభుత్వం పైన ఆఫీసర్స్ కూడా నమ్మకం లేదు. అంటే జనాల్లో ఒకవేళ ఈ గవర్నమెంట్ ఫుల్ స్ట్రాంగ్ ఉందనుకో, ఫుల్ స్ట్రాంగ్ ఉంటే అపోజిషన్ నలిపేస్తారు పోలీసులు. ఈ గవర్నమెంట్ వీక్ అయింది అని సంకేతాలు వచ్చే విధంగా ఈరోజు పోలీసులు వ్యవహరించారు. పోలీసులు తలుచుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు అసలు అసెంబ్లీకి వెళ్ళి అసలు బై వాక్ వ్యవసాయ కమిషన్ ఆఫీస్కి పోయేవాళ్ళు కాదు. అక్కడ నుంచి సెక్రటేరియట్ ముట్టడికి బార్గేట్స్ దుంకి పోయే అవకాశం ఉండేది కాదు. మళ్ళీ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని పోయి తెలంగాణ భవన్ తీసుకొని పోయినారు. మామూలు ఈ పోలీసులు అరెస్ట్ చేసి ఎట్లుంటుంది, ఎక్కించుకొని పోలీసు ఆయన ఎక్కించుకొని తిప్పుతూనే ఉంటారు. ఔటర్ రింగ్ కూడా మొత్తం తిప్పుతారు. మరి వ్యాన్లకు పోలీసులు వ్యాన్లకు పైసలు లేవా, డీజిల్ లేదా ఏమో, అది కూడా ఒక ప్రాబ్లం ఉందేమో. కానీ వ్యవసాయ శాఖ ఆఫీస్లో జరిగిన పరిణామాలు కానీ బయట జరిగిన పరిణామాలు అవన్నీ చూస్తే ఈ గవర్నమెంట్ పని అయిపోయింది, అనవసరంగా మనం ఎక్కువ చేస్తే బొక్కలో ఇరుక్కుంటాం అని పోలీసు వాళ్ళకు ఆఫీసర్స్కు అందరికి అర్థమైనట్టుగా కనిపించింది. మొత్తం సీన్ చూస్తే మొత్తం నేను స్టార్టింగ్ నుంచి ఏమైందో చెప్తా. అంతకన్నా ముందు మేము చేసే ప్రతి వీడియో జనాలకు పనికొచ్చేది, జనాలకు ఏదో ఒక సమాచారం ఇద్దామని, అంతేగాని ఎవరినో కావాలని తిట్టాలనో, లేకపోతే ఎవరినో కావాలని టార్గెట్ చేయాలనో, లేకపోతే మంచున్నా చెడున్నా ప్రభుత్వాన్ని నిందించాలనో అట్లాంటి కోణం కానే కాదు. మీకు మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో కూడా చెప్పండి. త్వరలో ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వబోతున్నాం సిగ్నల్ టీవీ నుంచి. మీరు ఆ వాట్సాప్కి వస్తే ఆ సమస్యలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మేము క్యూఆర్ కోడ్లు పెట్టి డబ్బులు అడుగుతలేము, జస్ట్ సబ్స్క్రైబ్ చేయమని మాత్రమే అడుగుతున్నాం. మీరు అదొక్కటి చేయండి, మాకు అండగా ఉండండి. ఇక ఓదం అసలు ఎట్లుంటుందంటే, అసెంబ్లీ దగ్గర 100 మంది పోలీసులు ఉంటారు, ఇంకా లెక్క పెడితే 1000 మంది పోలీసులు ఉంటారేమో. ఇక ముఖ్యంగా కాళేశ్వరం మీద స్పెషల్గా స్టార్ట్ అయిన అసెంబ్లీ, ప్లస్ ఓ పక్క యూరియా సమస్య, ఓ పక్క బురద వరద సమస్య, ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి. ప్రతిపక్షాలు ఖచ్చితంగా చేస్తాయి, యుద్ధం చేస్తాయి. కానీ ఈరోజు జరిగిన వ్యవహారం చూస్తే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద జనాలకు విశ్వాసం పోయిందా, లేకపోతే బీఆర్ఎస్ మీద విశ్వాసం కలిగిందా, లేకపోతే ప్రభుత్వం మీద అధికారులు అభిప్రాయం ఏంది, ఇట్లాంటి చాలా విషయాలకు ఒక సమాధానం అయితే దొరికింది. ఆ సమాధానం చెప్పే ప్రయత్నమే ఇది. నిజానికి ఇది చాలా ఉన్న వీడియోస్ అన్నీ చూపిస్తా. అసలు కేటీఆర్ను అరెస్ట్ చేసిన తీరు కానీ, హరీష్ రావును అరెస్ట్ చేసిన తీరు కానీ పోలీసులు గతంలో కన్నా భిన్నంగా వ్యవహరించారు. అది ఎందుకంటే ఆఫీసర్స్కే ముందు తెలుస్తుంది ప్రభుత్వం వ్యవహారం ఏంది, ఈ ప్రభుత్వం ఉండే ప్రభుత్వమా, ఇంకొకసారి వచ్చే ప్రభుత్వమా, పోయే ప్రభుత్వమా, అనవసరంగా బిగ్గరగా మనమేదో ఏవోతే తర్వాత ఏం జరుగుతుంది, ఇట్లాంటి చాలా పరిణామాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా కేసులు అయితే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ ఒక కామెంట్ చేసిండ్రు, ఎవరెవరు ఆఫీసర్లు మిమ్మల్ని సతాయిస్తున్నారో వాళ్ళ పేర్లు రాసుకోండి, మన గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడున్నా సరే ఈడ్చుకొచ్చి మనం వాళ్ళ పని చేద్దామని చెప్పేసి అంత తీవ్రమైన ఇబ్బంది పెట్టిండ్రు పోలీసు వాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారినట్టు కనిపిస్తుంది. ఒకసారి చూడండి, గాంధీ భవన్ ఎక్కడి నుంచి చూద్దాం, మనం అసెంబ్లీ దగ్గర నుంచి చూద్దాం. అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత ప్రతిపక్షానికి సంబంధించిన వీళ్ళందరూ, ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, కేటీఆర్ అందరు ఉన్నారు దీనిలో, హరీష్ రావు కూడా ఇక్కడ ఎక్కడో ఉంటాడు. వీళ్ళంతా ఇవన్నీ తీసుకొని ర్యాలీగా, ఇది అసెంబ్లీ లోపల అంటే మన గ్రిల్స్ లోపల, రోడ్డు మీద గ్రిల్స్ ఉంటాయి కదా, గ్రిల్స్ లోపల అసలు రానియరు. అసలు వీళ్ళందరినీ ఎక్కడ మూమెంట్ ఉంటుందని మొత్తం ఇంటెలిజెన్స్, ఎస్బీ, ఐబీ రకరకాల వ్యవస్థలు పనిచేస్తుంటాయి. ఏంది వీళ్ళ మూమెంట్ ఏంది, కదలనియొద్దు, పోనీయొద్దు, ఇంతమంది లీడర్లు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎమ్మెల్సీలు, జగదీష్ రెడ్డి కూడా కనిపిస్తున్నాడు. వీళ్ళందరూ ఇంత ర్యాలీగా బయటకు వస్తున్నారంటే, వస్తుంటే కూడా పోలీసులు ఏమీ కనీసం స్టాప్ చేసే ప్రయత్నం కూడా చేయలే. వాళ్ళందరినీ ఆపొచ్చు పోలీసు వాళ్ళు తలుచుకుంటే. గణపతి బప్ప మోర్య, కావాలయ్యా యూరియా అనంట. వీళ్ళంతా నడుచుకుంటూ వస్తున్నారు, నినాదాలు చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు. వచ్చినాక వస్తూ అంతకన్నా ముందు గణపార్కాడ ఒక గొడవ, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప కావాలయ్యా యూరియా, గణపతి బప్ప మోరియా. గణపార్క్ అమరవీరుల స్థూపం దగ్గర అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ముందు జరిగింది ఇది.
పోలీసు వాళ్ళు కనీసం అక్కడ కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. అసలు వీళ్ళందరూ ఇవన్నీ పిండి సంచులు తర్వాత ఇవన్నీ అసెంబ్లీలో కూడా తీసుకుపోయారు. అసెంబ్లీ లోపలికి కాదు, వాళ్ళ ఆఫీస్ దగ్గర కూడా తీసుకుపోయారు. అసలు పోలీసు వాళ్ళు ఎంత చెక్ చేస్తారంటే అసెంబ్లీ కాడ మొత్తం పట్టేసి ప్రభుత్వం ఒకటి చెప్తే వీళ్ళు పది చేస్తారు ఎప్పుడైనా సార్. ఎందుకంటే మళ్ళీ మా మీదకి వస్తుందేమో, మాకెందుకు ఈ పెంట, ఏమున్నది వీళ్ళది గవర్నమెంటే లేదు కదా, మనం గవర్నమెంట్ మాట వినాలని వీళ్ళ మాట ఎందుకు వినాలి అన్న రీతిలో ఉంటుంది పోలీసు వాళ్ళ పనితీరు. కానీ అట్లా కనబడలే ఈరోజు, అంత సింపుల్గా కనిపించింది. ఒకసారి హరీష్ రావుని ఎట్లా అరెస్ట్ చేసింది చూడండి, తర్వాత చూద్దాం. ఇక్కడ నుంచి బై ర్యాలీ పోయినరు కదా, బై వాగు పోతా పోతా ఏడికి పోయినరు, వ్యవసాయ కమిషన్ ఆఫీస్ బషీర్ బాగు పోయినరు. బషీర్ బాగు ఆకపోయినరు వాళ్ళు. బషీర్ బాగు పోయి బషీర్ బాగులా వ్యవసాయ కమిషన్ కలిసినారు. ఆ కమిషన్ కలిసిన దగ్గర కూడా ఆ వాతావరణం అంతా చాలా పేషెన్స్గా కనిపించింది. ఒకసారి అభిజులు కూడా చూడండి. వ్యవసాయ శాఖ ఆఫీస్లో ఇది ఎంత నిమ్మలంగా ఉన్నారు. హరీష్ రావు కనిపిస్తున్నారు, కేటీఆర్ కనిపిస్తున్నాడు, అందరు ఉన్నారు. ఇక్కడ నుంచి ర్యాలీ ఆడికి పోయినరు వాళ్ళు. ఇంకో పిండి సంచులు తీసుకొని పోయినరు. దాని మీద క్రాప్ అసెస్మెంట్, డ్యామేజ్ అసెస్మెంట్ ఇప్పటికీ గవర్నమెంట్ తరఫున ఏం లేదు. వీరిని ప్రభుత్వాన్ని మాట్లాడమండి, మాట్లాడి మనకు demanding a clear answer. అయిందా? ఎంత ప్రశాంతమైన వాతావరణంలో అయింది. పోలీసు వాళ్ళు సహకరిస్తేనే అట్లా, లేకపోతే వీళ్ళ వ్యవసాయ శాఖ కమిషన్ ఆఫీస్ కూడా పోలేరు. అక్కడ నుంచి ఇక్కడ కూడా చాలా సింప్లీగా వ్యవసాయ శాఖ ఆఫీసర్స్ కూడా వెరీ సింప్లీగా, అంటే ఏదో ఆర్గ్యూ చేయకుండా మామూలుగా ప్రభుత్వం కనుక గట్టి ప్రభుత్వం అనుకున్నప్పుడు వాళ్ళు ఆర్గ్యూ కూడా చేస్తారు ప్రతిపక్షంతోన. లేదు మా దగ్గర ఇంత స్టాక్ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తలేడా అంత స్టాక్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మీడియా తప్పుదో పట్టిస్తుందని మాట్లాడతలేడా? ప్రతిపక్షాలు కావాలని చేసి నేను మాట్లాడతలేడా? మరి వ్యవసాయ శాఖ ఆఫీసర్ అలా చెప్పలే కదా. అదే స్మూత్ హ్యాండిల్ అంటారు. అక్కడ నుంచి ధర్నాకు వచ్చిర్రు. ఎందుకు ధర్నాకు వచ్చిండ్రు? మీరు ఎప్పటిలోపు ఈ యూరియా కష్టాన్ని తీరుస్తారో చెప్పాలని అదే కమిషన్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే ఎంత సింప్లీ హ్యాండ్లింగ్ చూడండి. హరీష్ రావును అరెస్ట్ చేసి మామూలుగా అయితే వీళ్ళు మొత్తం ఈడ్చుకపోతారు, అసలు ఇక్కడ దాకా రానియరు. ప్లస్ ఇక్కడ కూడా ఈడ్చుకపోయి పోలీసు వాళ్ళు అసలు ఒకరినొకరిని కనిపించకుండా చేసి ఎవరెవరినో ఎక్కడెక్కడో తీసుకుపోయి అంత అల్లకుల్లాలని చేస్తారు. అట్లా ఏదే పోలీసు వాళ్ళు చాలా స్మూత్గా వ్యవహరించారు. ఒకసారి హరీష్ రావు ఏమంటారు వినండి. చూసిరా ఎట్లున్నది? బతిమలాడుతున్నారు. సార్ ఎక్కండి సార్, ఎక్కండి సార్, ఎక్కండి సార్, ఎక్కండి సార్, అది ఎక్కండి సార్, ఎక్కండి సార్. ఆయనేమో మీకు పోలీస్ వ్యాన్లకు పెట్రోల్కి పైసలు వస్తున్నాయా, డీజిల్కి పైసలు వస్తున్నాయా, మీకు జీతాలు టైంకి వస్తున్నాయా, మీకు ప్రమోషన్లు వస్తున్నాయా అని మంచిగా ఉభయ కుశలోపరి క్వశ్చన్స్ అడుగుతున్నారు. తర్వాత నిమ్మలంగా చాలా స్మూత్ ఎక్కిస్తారు. అప్పటికే కేటీఆర్ లోపల చూసారా ఎంత, కేటీఆర్ చూసారా లోపల కూర్చొని నవ్వుతుండు. రండి సార్, రండి సార్, రండి సార్. అంతకుముందు కేటీఆర్ అరెస్ట్ చేసిండ్రు, అది ఎట్లా అరెస్ట్ చేసిండ్రు చూడండి ఒకసారి. చూసిండ్రా? తొక్కిసాడ లేదు, గుంజులాట లేదు, కొట్లాట లేదు, పంచాయతీ ఏం లేదు. మంచిగా నిమ్మలంగా మన గణపతిని తీసుకుపోతున్నారు. మంచిగా అందుకున్నారు లోపలికి. చల్ పోయి లోపల కూర్చుంటారు, అంతే సింపుల్. తర్వాత విచిత్రం ఏం తెలుసా, వీళ్ళందరినీ అరెస్ట్ చేసిర్రు, స్మూత్గా అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లో ఎక్కించారు. ఎక్కించినాక సెక్రటరీ ముందరకు పోయినాక సిగ్నల్ కాడ ఆపిర్రు. సిగ్నల్ కాడ వ్యాన్ ఆపితే అక్కడ నుంచి దిగి
దిగి ఇగో పోలీసు వ్యాన్లోకి వెళ్ళి తప్పించుకొని పోతారు ఎవరన్నా. పోలీసు వాళ్ళు సహకరించకపోతే, పోలీసు వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు దిగగలరా? పోలీసు వాళ్ళు తలుచుకుంటే దిగి రాగలరా? ఇక కేటీఆర్ అయితే మంచిగా నడుచుకుంటూ వచ్చింది, ఇంకా ఈయన ఉరుక్కుంటూ వచ్చింది. కానీ తప్పించుకొని చూసినావు కదా, హరీష్ రావు ఉరుకొస్తుంటాడు, కేటీఆర్ నడుచుకుంటూ పోతాడు నిమ్మలంగా. పోలీసు వ్యాన్కి వెళ్ళి దిగి వాళ్ళు పోయింది. తర్వాత మళ్ళీ వాళ్ళను చాలా స్మూత్గా హ్యాండిల్ చేసి అక్కడి నుంచి తీసుకుపోయి తెలంగాణ భవన్లో వదిలేసిండ్రు. తెలంగాణ భవన్లో వాళ్ళ లీడర్తో మీటింగ్ పెట్టుకున్నారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? పోలీసు వాళ్ళు వ్యవహరించిన తీరు కానీ, అగ్రికల్చర్ ఆఫీస్లో జరిగిన వ్యవహారం కానీ అంతా చూస్తుంటే ఈ ప్రభుత్వం పని అయిపోయింది అని గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది నాకైతే. గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళకే ముందు తెలుస్తుంది. వాళ్ళు ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వం మీద జనాలకున్న అభిప్రాయాన్ని బట్టే వాళ్ళు వ్యవహరిస్తారు. ప్రభుత్వం కనుక ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం ఇదే, లేకపోతే ఈ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ అని అనుకున్నారనుకో, అసలు వీళ్ళను కాలువ బయట పెట్టారు అసెంబ్లీ నుంచి. ఇంతమంది నడుచుకుంటూ వస్తారు. దగ్గర దగ్గర అక్కడి నుంచి వ్యవసాయ కమిషనరేట్కు ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉంటుంది. ఇది జరిగిన తతంగం. ఎనీవే ప్రభుత్వం పని అయిపోయింది. ఈ ప్రభుత్వం అన్నిట్లో ఫెయిల్ అయిపోయింది. జనాలలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, నమ్మకం కోల్పోయింది. వ్యతిరేకత అంటే సరే ఇవాళ వ్యతిరేకత ఉండొచ్చు, రేపు పాజిటివ్ కావచ్చు, ఇవాళ యూరియా బస్తాలు దొరకకపోతే రేపు ఇంకొక 4 యూరియా బస్తాలు ఎక్కిస్తే రేవంత్ రెడ్డి గ్రేట్ అనొచ్చు, అది వేరే విషయం. కానీ అంటారేమో తెలియదు. రైతులు దొరకని యూరియా రేపు దొరికితే రేవంత్ రెడ్డి దేవుడు అంటారేమో తెలియదు మనకు ఆ విషయం, అప్పుడు ఏమైతే తెలియదు. కానీ ప్రభుత్వం పైన జనాలకు విశ్వాసం పోయినప్పుడు ఆఫీసర్సు కూల్గా వ్యవహరిస్తారు. లేకపోతే పోలీసు వాళ్ళు అన్నీ చేస్తారు, తొక్కిసలాట చేస్తారు, లాఠీ చార్జ్ చేస్తారు, పట్టుకపోతారు, గుంజుకపోతారు, ఎక్కడికైనా తిప్పుతారు, అసలు సంబంధం లేకుండా చెప్తారు. మళ్ళీ ఒకసారి ఇలా ఏదని ఎందుకు తిప్పుతారు అట్లా, మళ్ళీ ఒకసారి వీళ్ళు ఇలా ఏదు అప్పుడు పోలీసు వాళ్ళు సతాయిస్తారని అట్లా ఉండాలని. కానీ ఇలా జరిగింది మాత్రం నేను చెప్పిన అన్ని అంశాలు కనిపిస్తున్నాయి దానిలో. మీకేమనిపిస్తుందో మీరు కూడా దాన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.